శివుడు శక్తి, విష్ణువు మాయ కలిసినప్పుడు పుడితే ఎలా ఉంటారు? అధర్మం పెరిగి దేవతలు కూడా ఓడిపోయిన సమయంలో ప్రపంచాన్ని రక్షించడానికి ఒక దివ్యశక్తి అవతరించింది. అదే అయ్యప్ప స్వామి. మహిషి అనే అజయ రాక్షసిని సంహరించడానికి పుట్టిన ఈ మాయ యోధుడు అడవుల్లో పెరిగి పులిపై ప్రయాణించి చివరికి ధర్మాన్ని స్థాపించిన దేవుడిగా నిలిచాడు. శబరిమల టెంపుల్లో నివసిస్తూ కోట్లాది భక్తులకు నియమం, నమ్మకం, సమానత్వం అంటే ఏమిటో నేర్పుతున్నాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది అయ్యప్ప స్వామి అసలు కథ, ఆయన అవతారం వెనుక గొప్ప రహస్యాలు మరియు ప్రతి భక్తుడి జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక సత్యాలు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి కథ హిందూ పురాణాల్లో అత్యంత విశిష్టమైనది. ఇందులో భక్తి, ధర్మం, నియమం మరియు సమానత్వం అన్ని కలిసిపోయి ఉంటాయి. అయ్యప్ప స్వామిని హరహరసుతుడు అంటారు. అంటే ఆయన లార్డ్ శివ మరియు లార్డ్ విష్ణువు మోహిని రూపంలో కలయికగా జన్మించిన దివ్యశక్తి. ఈ అవతారం తీసుకోవడానికి ప్రధాన కారణం మహిషి అనే రాక్షసి. ఆమెకు ఒక వరం ఉండేది. శివుడు మరియు విష్ణువు కలయికతో పుట్టిన కుమారుడు తప్ప ఎవరు ఆమెను సంహరించలేడు. ఈ వరం వల్ల మహిషి అజేయురాలైన దేవతలను, ఋషులను, భూమిపై ఉన్న జీవాలను బాధించింది. దేవతల పరిష్కారం కోసం శివుడు మరియు విష్ణువును ప్రార్థించగా విష్ణువు మోహిని రూపం ధరించి శివుడితో కలయిక ద్వారా ఒక దివ్య శిశువు పుట్టాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. ఆయనను భూమిపై పెంచేందుకు కేరళలోని పండల రాజ్యం రాజు రాజశేఖర్ అడవులలో కనుక్కొని దత్తత తీసుకున్నాడు. శిశువు మెడలో మణి ఉండటం వల్ల అతనికి మణికంఠుడు అని పేరు పెట్టాడు. చిన్నప్పటి నుంచే మణికంఠుడు అసాధారణ శక్తులు, జ్ఞానం, ధైర్యం ప్రసిద్ధించాడు. కాలక్రమేగా రాజుకు స్వత్వం కుమారుడు పుట్టడంతో రాణి మణికంఠుడిని రాజ్యం నుండి తొలగించాలని ప్రయత్నించింది. అనారోగ్యంగా నటిస్తూ పులిపాలు తీసుకురావాలని వైద్యుడితో తెప్పించింది. ఎందుకంటే అది అసాధారణమైన పని. అయితే మణికంఠుడు ధైర్యంగా అడవిలోకి వెళ్లి మహిషిని ఎదుర్కొని ఆ యుద్ధం భయంకరంగా జరిగింది. చివరకు అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి ఆమెకు మోక్షం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె నిజానికి శాపగ్రస్త దేవత. తర్వాత ఆయన పులిపై కూర్చొని రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. ఇది చూసి అందరూ ఆయనను దివ్యత్వాన్ని గుర్తించారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి తన అవతారం లక్ష్యం పూర్తయిందని ప్రకటించి కేరళలోని శబరిమల టెంపుల్లో నివసించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఆయన ధర్మశాస్త్రక స్థిరపడి భక్తులకు నియమబద్ధమైన జీవన విధానాన్ని బోధించాడు. అయ్యప్ప స్వామి యాత్ర ప్రత్యేకత 41 రోజుల దీక్షలో ఉంటుంది. ఇందులో భక్తులు మానసిక మరియు శారీరక బుద్ధి కోసం నియమాలు పాటిస్తారు. మాంసం, మద్యం, బ్రహ్మచర్యం పాటిస్తారు. శబరిమల ఆలయంలో 18 పవిత్ర మెట్లు జీవితంలోని ఇంద్రియాలు, లోపాలు, గుణాలు మరియు జ్ఞానానికి ప్రత్యేకంగా భావించబడతాయి. వాటిని అధిగమించడం ద్వారా మోక్షాన్ని చేరుకుంటారని నమ్మకం. అయ్యప్ప స్వామి కథలో మరో విశ్లేషం వావాడ్ స్వామి అనే ముస్లిం యోధుడితో ఆయన స్నేహం. ఇది మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ భావించబడుతుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతి అనే దివ్య వెలుగు లక్షలాది భక్తులకు ఆకర్షిస్తుంది. అయ్యప్ప స్వామి సందేశం చాలా సులభమైనదిగా, లోతైనగా. ధర్మం పాటించాలి, అహంకారం వదలాలి, మనసును నియంత్రించాలి, సమానత్వంతో జీవించాలి. అందుకే శబరిమల యాత్రలో కులం, మతం, ధనం అనే తేడాలు ఉండవు. అందరూ స్వామి అని ఒకరినొకరు పిలుచుకుంటారు. ఈ కథ కేవలం పురాణం కాదు, మనిషి ఎలా జీవించాలో చూపించే జీవన విధానం. అందుకే కోట్లాది మంది స్వామి శరణమయ్యప్ప అనే భక్తితో ఆయనను ఆశ్రయిస్తారు.